ఖమ్మం జిల్లాలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల ఎదుట కార్మికులు ఆందోళనకు చేపట్టారు. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 బస్సు డిపోల్లో కూడా కార్మికులు బస్సులు తీయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం. ఒక టీఎంయూలో ఒక వర్గం తప్ప మిగతా అన్ని సంఘాలు, కార్మిక సంఘాలు కూడా పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఆర్టీసీలో చేస్తున్నటువంటి సవరణలకు సంబంధించి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన అంశాల్లో కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ తోనే నడిపించాలని చెప్పేసి కూడా కార్మికులు బస్సులు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు కార్మికులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా ఆర్టీసీలో మీకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి? ఆర్టీసీలో ప్రధానంగా నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పచెప్పారు. దానివల్ల ప్రయాణికులకు భద్రత కరువవుతా ఉంది. ఆర్టీసీలో మరి ఉద్యోగాల నియామకం కూడా లేదు. అందుకని ఆర్టీసీ ఉద్యోగం కోల్పోయే పరిస్థితిలో ఈ రోజున ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా మరి వ్యతిరేకిస్తా ఉన్నారు ప్రభుత్వ విధానాల్ని. గతంలో ఆర్టీసీలో కాంట్రాక్టర్ బదిలీ కార్మికులుగా రెగ్యులర్ చేసి 240 రోజులు పూర్తి చేస్తే వాళ్ళని వెంబటే రెగ్యులర్ చేసేవాళ్ళు. అలాంటిది ఆ విధానాన్ని తీసేసి ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ పరిస్థితి డ్రైవర్, కండక్టర్లు, క్లీనర్స్ తీసుకుంటారు. కాబట్టి వీటిని రద్దు చేయాలని మేము జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెగ్యులర్ ప్రాతిపదికన అపాయింట్మెంట్ జరగాలి. అట్లాగే ఈ ఎలక్ట్రికల్ బస్సులు కూడా డిపార్ట్మెంట్ కే ఇచ్చేసి రెగ్యులర్ కార్మికులతో నడపాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని, అవుట్ సోర్సింగ్ విధానానికి సంబంధించిన దాంట్లో కూడా ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 11 సంఘాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటామని దేశవ్యాప్తంగా సింగరేణికి సంబంధించి దేశంలోనే మొత్తం అతిపెద్ద సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థ కూడా దాదాపు ఒకరోజు సింగరేణి ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటే 76 కోట్ల రూపాయలు కూడా నష్టం జరిగే వాటిల్లే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ట్రేడ్ యూనియన్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్న పరిస్థితి. వాళ్ళ డిమాండ్స్ ఏవైతే 4 కోళ్లుగా విభజించి, చట్టాలను 4 కోళ్లుగా విభజించి కార్మికులకు పని భారాన్ని దాదాపుగా 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని దాదాపు మళ్లీ 12 గంటలు పెంచుతూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూడా పోరాటం కొనసాగుతుంది. అన్ని కార్మిక సంఘాలతో పాటు అఖిలపక్ష పార్టీలు, కేవలం బీఎంకేఎస్ తప్ప సింగరేణిలో ఎవరు కూడా సమ్మెలో పూర్తి స్థాయిలో కూడా సమ్మె కొనసాగుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో కూడా అదే స్థాయిలో కూడా సమ్మె కొనసాగుతున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పీస్ఫుల్ గా ప్రశాంతంగా తమ ఆందోళనలు కొనసాగిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం బస్ డిపో నుంచి.